మేన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. అదేవిధంగా షష్టాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు. గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం లాభసాటిగా ఉంటుంది. వ్యాపారపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చే అవకాశం లేకపోలేదు. మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుంది. వ్యాపార రీత్యా చేసే కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం ఉంటుంది. వ్యాపారం మీద ఎక్కువ దృష్టి సారించండి. ఈ చిన్న చిన్న వాటి మీద దృష్టి సారించి మనసు పాడు చేసుకున్న కంటే వ్యాపారం మీద ఉద్యోగం మీద స్థిరత్వం అనేది పెట్టడం వల్ల భవిష్యత్తు బాగుంటుంది. మీకున్న ఆలోచనలు తెలివితేటలు అమోఘం. వాటిని సద్వినియోగపరచుకోండి, దాన్ని ఉపయోగించండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి. కొంతకాలం ఆగి వెళ్ళడం అనేది చెప్పదగినది. అలాగే విదేశాల్లో ఉన్న వారికి స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాస్త ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది. వైద్య ఒత్తిడి ఉన్న వారికి మెంటల్గా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లేదేమో రాదేమో అన్న భావన ఎక్కువగా ఉంటుంది. అటువంటి సంకోచాలు ఏం పెట్టింది. కాలం అనుకూలంగా ఉంది, చక్కగా ఉంది. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నారు. ఏదైనా మీరు ఒక కోరుకుంటే భగవంతుని దయ వల్ల అది నెరవేరుతుంది. అయితే ప్రేమ వివాహ సంబంధించిన విషయ వ్యవహారాల మటుకి కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు, లేదా సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇటువంటి విషయంలో పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా అనుకూలం ఇచ్చే విధంగా గోచరిస్తోంది. గురుగ్రహం చక్కగా ఉంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి చక్కగా వివాహ ప్రయత్నాలు చేయండి. మంచి సంబంధం కుదురుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా పంచాక్షరి మంత్రాన్ని ఓం నమఃశివాయ ఉదయం 108 సార్లు సాయంత్రం 108 సార్లు పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.